Hello guys, ఎలా ఉన్నారు అందరూ? I hope you all are doing good. So in this video we are going to analyze forex market for the next week. So mainly analysis వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక ప్రాబబిలిటీ అన్నమాట. మార్కెట్ నెక్స్ట్ వీక్ ఇలా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా ముందే మనం క్యాండిల్స్ ప్రిడిక్ట్ చేసి ఒక ప్రాబబిలిటీ ఒకటేందంటే నో వన్ కెన్ ప్రిడిక్ట్ ది మార్కెట్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ. బట్ యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ యాజ్ పర్ అవర్ ఎడ్జ్ we used to analyze the market. So let's begin our analysis. ఫస్ట్ పేరు వచ్చేసి మనకి XTI USD. ఎప్పుడైనా సరే మన అనాలిసిస్ వచ్చేసి వీక్ క్యాండిల్ తో స్టార్ట్ చేస్తాం. అలానే ఇప్పుడు కూడా మనం వీక్ క్యాండిల్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు డ్రా సమ్ లైన్. ఫస్ట్ వచ్చేసి వీక్ క్యాండిల్ ఒక ప్రీవియస్ లో ఎక్కడ ఉందో అక్కడ లైన్ డ్రా చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీక్ క్యాండిల్ ఒక ప్రీవియస్ హై. సో దిస్ టూ థింగ్ వీ హావ్ మార్క్డ్ నౌ. వన్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ దర్ ఇస్ ఎ స్ట్రాంగ్ వీక్. సో ఈ వీక్ ఇండికేటింగ్ దట్ దేర్ మైట్ బి బయర్స్ ఆర్ స్ట్రాంగ్. నెక్స్ట్ లైన్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు డ్రా హియర్ నియర్ ద బాడీ వీఆర్ గోయింగ్ టు క్లోజ్. సో ప్రీవియస్ వీక్ క్యాండిల్స్ ఎక్కడైతే బాడీ క్లోజ్ ఉందో అక్కడ వచ్చేసి ఒక లైన్ తీసుకున్నాం. లెట్ మీ ఓపెన్ డే క్యాండిల్. ఇప్పుడు వచ్చేసి నేను జోన్ డ్రా చేస్తాను. ఇంతసేపు మనం లైన్ డ్రా చేసుకున్నాం, ఇప్పుడు వచ్చేసి మనం జోన్ డ్రా చేద్దాం. దిస్ కైండ్ ఆఫ్ జోన్ విల్ హెల్ప్ us to identify the price action అనుకున్నా. And we can also find some liquidity. Previous high of the market, day candle, and this is the previous low of the market. The two green candles are very strong. So this two green candle indicating buyer. So if you want to go for buying, where should we can buy now? So దానికోసం వచ్చేసి మనం ఏంటంటే H4 candle ఓపెన్ చేద్దాము. Whenever I'm going to open H4 candle, clearly like when we zoom in, as per H4 candle, we have this the zone as a support. Previously, if you observe here, it formed a double bottom, and next time also we expecting that kind of double bottom, but market didn't provided that chance. So you can enter వచ్చా అంటే I don't think it will be a proper entry zone. As per H4 candle, I want to draw some trend line. So this is a trend line. So this is the trend line as per H4 candle. So now when I'm going to zoom out, we can see order block, we have the imbalance. So as per H4 candle, this is a breakout, pure breakout. After the breakout, there is a possibility to come market around this zone because we have here order block. So this kind of, when we have this kind of order block, we have that higher chances to price come around this zone. Those who want to enter with a huge quantity, they may enter around this zone. So from here to here, before reaching this zone, market might take a deviation from here to here. There might be a possibility of forming this. This is also one possibility అన్నమాట. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి దీన్ని సపోర్ట్ జోన్ గా తీసుకోవడం, అక్కడ వచ్చేసి అందరినీ ట్రాప్ చేస్తారు అనమాట. మార్కెట్ మైట్ బి ట్రాప్ అరౌండ్ దిస్ జోన్. సో వాట్ ఎవర్ ద జోన్ వీ హ్యావ్ హియర్, ఇట్ మైట్ బి యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్ ఇన్ ద బిగినింగ్. స్మార్ట్ మనీ కాన్సెప్ట్ లో మనం దీన్ని ఇండ్యూస్మెంట్ టెక్నిక్ అని చెప్తాం. సో ఇలా ట్రాప్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. సో కొంచెం సేఫ్ ట్రేడ్ తీసుకోవాలంటే దిస్ వుడ్ వెరీ గుడ్ జోన్ టు ఎంటర్. So these are the possibilities, and next we are going to analyze BTC USD. Okay guys, this is Bitcoin. Let me start from the week candle. Longer period లో తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఇందులో వాల్యూమ్ అండ్ మూమెంటం అనేది ఎక్కువ 10 to 20% మూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి I have drawn this line. When we open week candle here, we have seen that kind of consolidation in week candle. So kind of doji candle ఫామ్ అయింది అనమాట ఈ జోన్ లో. సో బాడీ వచ్చేసి ఇక్కడ నుంచి క్లోజింగ్ ఉంది. ఈ 4 క్యాండిల్స్ ఒక బాడీ అరౌండ్ దిస్ జోన్ క్లోజింగ్ ఉంది అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో ఏ స్ట్రాంగ్ జోన్ we have to consider. And now I am going to open day candle. So whenever we open day candle, this is a zone where it broke. So like last Friday it broke అన్నమాట. సో ఇప్పుడున్న పాసిబిలిటీస్ అండ్ మార్కెట్ బిహేవియర్ బట్టి ఫస్ట్ మూవ్మెంట్ వచ్చేసి అంటే ఈ జోన్ నుంచి ప్రైస్ అనేది ఇందులోనే కన్సోలిడేటెడ్ పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇఫ్ ఇట్ గోయింగ్ టు ఫాల్, దిస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్ జోన్. నౌ ఐ వాంట్ టు ఓపెన్ H4 candle. When we open H4 candle, near this price is consolidating. So maybe ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం పైకి వెళ్ళాలనుకుంటే ఒక కైండ్ ఆఫ్ విక్ ఫామ్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, వాట్ ఎవర్ వీఆర్ అనలైజింగ్ మార్కెట్, ఇట్ మే హ్యాపెన్, ఇట్ మే నాట్ హ్యాపెన్. యాజ్ పర్ ది కరెంట్ సిచ్యువేషన్ వీఆర్ అనలైజింగ్ ది ఫ్యూచర్. ఇది ప్రాబబిలిటీస్ మాత్రమే. ముందు మనం చాలా సార్లు అనలైజ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి 70 to 80% టైం కరెక్ట్ అవడం జరుగుతుంది అండ్ కొన్నిసార్లు ఫెయిల్ అయిపోవడం కూడా జరుగుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ది ప్రాబబిలిటీ. వీ హ్యావ్ టు ఫైండ్ సమ్ ఎడ్జ్ టు టేక్ ఎ ట్రేడ్. సో అనాలిసిస్ అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే అనాలిసిస్ వేరు అండ్ టేకింగ్ ట్రేడ్స్ ఆర్ వెరీ డిఫరెంట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అనలైజింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ టేకింగ్ ట్రేడ్స్ ఆర్ వెరీ డిఫరెంట్. When we want to take a trade, we want to go on the smaller time frame. Like if you want to trade on H4 candle, then we have to look on H1 candle, M15 candle. And next, if you want to trade on H1 candle, we have to look at the M5 candle, M15 candle. ఇలా ఏంటంటే మనం ఒక హయ్యర్ టైం ఫ్రేమ్ మీద ట్రేడ్ చేయాలనుకుంటే లోయర్ టైం ఫ్రేమ్ మీద దాన్ని యొక్క ఎంట్రీ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ పాసిబిలిటీస్ ఏంటంటే ఇట్ మే టేక్ సమ్ హయ్యర్ రైస్. ఇది ఒక పాసిబిలిటీస్. ఇఫ్ నాట్, ఇట్ గోయింగ్ టు టేక్ ఇట్ దిస్ యాజ్ ఎ సపోర్ట్ జోన్. సో దిస్ ఈస్ అ పాసిబిలిటీస్ ఇన్ బిట్ కాయిన్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ XAI USD. లెట్ మీ స్టార్ట్ విత్ అగైన్ వీక్ క్యాండిల్. ఎప్పుడైతే జూమ్ ఇన్ చేయగానే ఇది అర్థమవుతుంది ఏంటంటే ఇది ఆల్ టైమ్ హైలో ఉంది మార్కెట్ ఇప్పుడు. సో ఈ టైంలో ఏంటంటే ఒక లాంగ్ పొజిషన్ కి మాత్రం ట్రై చేయాల్సిన అవసరం లేదు. జియో పొలిటికల్ టెన్షన్ చూసుకున్నా కానీ దాంతో పాటు ఏదైతే మనకు హై ఇంపాక్ట్ న్యూస్ వస్తుందో ప్రతి ఒక్కటి గోల్డ్ కి కొంచెం అడ్వాన్స్ గా ఉందన్నమాట ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో అలా అని చెప్పేసి ఇప్పుడు హైలో ఉంది కదా అని చెప్పి సెల్ లో తీసుకొచ్చా అంటే అది కూడా మనకి కరెక్ట్ లేదు. ఎందుకంటే ఎలాంటి ప్యాటర్న్ లేదు. ఎందుకంటే సెల్ తీసుకొచ్చా అంటే ఎలాంటి ఇండికేషన్ లేదు అనమాట, ఎలాంటి ప్యాటర్న్ లేదు. సో వీ కాంట్ రిస్క్ నౌ. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు జూమ్ అవుట్. లెట్స్ డ్రా సమ్ లైన్స్. సో దిస్ ఆర్ ద 3 lines ఐఎమ్ గోయింగ్ టు డ్రా. అండ్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్
day candle. Whenever I open day candle, if you observe from past few days, there is a good volume in the market and again small fall, good volume. But ఇక్కడ చూస్తే మాత్రం ఎలాంటి ఒక ట్రేడ్ తీసుకుని ప్రాపర్ గా అయితే ఇలాంటి జోన్ అయితే దొరకదు డే క్యాండిల్ ప్రకారం చూస్తే. నౌ లెట్ మీ ఓపెన్ H4 candle. There is a trend line here. Okay guys, these are the some trend lines in H4 candle. Let identify some zones. And again, this is the level I can expect bit fall may arise. So price వచ్చేసి ఈ జోన్ లో కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు బ్రేక్ దిస్ బిలో జోన్, దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫాల్ ఆల్సో. 25,000 నుంచి 2518 వరకు ఈ రేంజ్ లో మార్కెట్ మనకి రేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మైట్ బి వన్ పాసిబిలిటీ, ఇట్ మే టేక్ సపోర్ట్ అండ్ గో సమ్ హైయర్ రైస్. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు అనలైజ్. సో ఇప్పుడు ఇది వచ్చేసి యూరో యూఎస్డి. సో ఐ వాంట్ టు డ్రా సమ్ ట్రెండ్ లైన్. సో క్లియర్లీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ట్రెండ్ లైన్ నౌ. ఇంకో విధంగా మనం ఇలా కూడా గీయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో వన్ పాసిబిలిటీ. ఇక్కడ ఏంటంటే ఫారెక్స్ మార్కెట్ లో వచ్చేసి మిలియన్స్ ఆఫ్ పీపుల్ ట్రేడ్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రెండ్ లైన్ గీసుకుంటారు. అందుకోసమే ట్రెండ్ లైన్స్ అనేది కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు. ఎప్పుడైతే మనకు పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ దొరుకుతుందో, అందరికి ఒకటే విధంగా వచ్చే ట్రెండ్ లైన్ ఉంటుందో, అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే ఇలా నెంబర్ ఆఫ్ ట్రెండ్ లైన్ గీసుకునే ఛాన్సెస్ ఉంటుందో, ఆ జోన్ అనేది పర్ఫెక్ట్ జోన్ కాదు. మార్కెట్ లో ఏంటంటే ఇది ఎప్పుడైతే మనకు పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ లేదో అప్పుడు మనం బెటర్ నాట్ టు ట్రేడ్ ఆన్ ద ట్రెండ్ లైన్. సో ఇప్పుడు ఈ సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ అయింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. సో దేర్ ఇస్ అ పాసిబిలిటీ టు రివర్స్ మార్కెట్ అరౌండ్ దిస్ జోన్. సో లెట్ మీ ఓపెన్ డే క్యాండిల్. డే క్యాండిల్ లో ఏంటంటే ఒకసారి జూమ్ అవుట్ చేసుకుంటే, సో ప్రీవియస్లీ మార్కెట్ ఈ జోన్ లో కన్సాలిడేట్ అవ్వడం జరిగింది. ఈ జోన్ కి వచ్చిన తర్వాత ఒక స్మాలర్ టైం ఫ్రేమ్ లో ఎం ప్యాటర్న్ ఫార్మ్ చేసినా గానీ, రివర్సల్ డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మ్ చేసినా గానీ, అండ్ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫార్మ్ చేసినా గానీ, వీ కెన్ ప్లాన్ అవర్ ట్రేడ్. అక్కడి నుంచి ఏంటంటే ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకొని ఒక లాంగర్ టైం ఫ్రేమ్ లో మనం ట్రేడ్ చేయాలి. వీ హావ్ టు థింక్ అబౌట్ ది రిస్క్ మేనేజ్మెంట్. దర్ ఇస్ అ పాసిబిలిటీ టు ఫాల్ అండ్ వీ హ్యావ్ సమ్ ప్రాపర్ స్టాప్ లాస్, వెరీ స్మాల్ మైనస్ స్టాప్ లాస్. రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం ఏంటంటే మనకు ఒక మంచి ట్రేడ్ అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు అనలైజ్ USD JPY. సో దిస్ ఇస్ అ వీక్ candle. Next we are going to analyze USD JPY. So these are the lines అన్నమాట. ఫ్రైడే రోజు వచ్చిన న్యూస్ వచ్చేసి బిట్ USD కి అగ్నెస్ట్ ఉండడం వల్ల ఈ ఫాల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనం డే క్యాండిల్ ఓపెన్ చేద్దాం ఒకసారి. సో వెన్ యూ ఓపెన్ డే క్యాండిల్, ఎగ్జాక్ట్లీ ఇట్ యాక్టింగ్ యాజ్ ఎ సపోర్ట్ జోన్. సో దిస్ ఇస్ నౌ వన్ సపోర్ట్ జోన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెట్స్ డ్రా హియర్. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ గ్రీన్ క్యాండిల్, బట్ వన్స్ వీ విల్ ఓపెన్ H4 క్యాండిల్, ప్రైస్ కేమ్ టు దిస్ జోన్. సో ప్రీవియస్ టైం ఇది సపోర్ట్ ఉంది అండ్ ప్రైస్ వచ్చేసి ఇదే జోన్ దగ్గర ఉంది అనమాట. అగైన్ వీ హ్యావ్ నౌ టూ పాసిబిలిటీస్. ఫస్ట్ పాసిబిలిటీస్ వచ్చేసి ఇక్కడ నుంచి మేబీ ఒక బయింగ్ మూమెంట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇఫ్ నాట్ ఇట్ గోయింగ్ టు బ్రేక్ అండ్ దిస్ యాక్టింగ్ యాజ్ ఎ సపోర్ట్ జోన్. అండ్ ఇప్పుడు ఒకసారి ట్రెండ్ లైన్ ప్రకారం చూసుకుంటే క్లియర్లీ వీ కెన్ సే, సో H4 క్యాండిల్ ప్రకారం చూసుకుంటే USD JPY లో ఒక పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ ఉంది ఇక్కడ. సో USD JPY లో ఒక మంచి స్వింగ్ ట్రేడ్ దొరకాలంటే టూ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇఫ్ మార్కెట్ గోయింగ్ టు ఫాలో అప్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ హియర్, బికాస్ నా స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. మహా అయితే 50 to 60 పిప్స్ నా స్టాప్ లాస్ పెట్టుకొని ఐ గోయింగ్ టు ఎంటర్ హియర్ దిస్ జోన్. ఏంటంటే ఇక్కడే డబుల్ ప్యాటర్న్ ఫార్మ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఇలా కూడా మనం మార్కెట్ లో మూవ్మెంట్ చూడొచ్చు. సో మెయిన్లీ ఏంటంటే మనం ఈ బ్రేక్అవుట్ మీద కూడా ట్రేడ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత పాసిబిలిటీస్ మళ్ళీ ఫాల్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ అదొక జోన్ మనం క్రియేట్ చేసుకొని వీ కెన్ టేక్ యాజ్ ఏ బయింగ్ పొజిషన్. సో ఇలా స్వింగ్ ట్రేడ్ కి ఇది ఒక ఛాన్సెస్ ఉందన్నమాట. ఇప్పుడున్న మార్కెట్ పొజిషన్ చూస్తే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక బిగ్ ఫాల్ అనేది క్రియేట్ అయింది. అండ్ మళ్ళీ వచ్చే రోజుల్లో USD కరెన్సీ అనేది కొంచెం స్ట్రెంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మనకి న్యూస్ వస్తుంది. సో దిస్ మైట్ బి ద పాసిబిలిటీ, ఇట్ మే టేక్ యాజ్ ఎ సపోర్ట్ జోన్. సో ఫండమెంటల్ అండ్ టెక్నికల్ కొంచెం పాజిటివ్ గా మన తగ్గట్టు ఉన్నప్పుడు ఏంటంటే ఈ జోన్స్ అనేది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం ఒక లాంగ్ రన్ లో సక్సెస్ అవ్వాలి. ట్రేడింగ్ అనగానే ఏంటంటే ఇట్స్ నాట్ ఫర్ ది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్ ఫర్ ది లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఆ విధంగానే మనం నేర్చుకుందాం. సో యాజ్ యూ గైస్ కీప్ సపోర్టింగ్ అస్, ఇంకా మనం కొంచెం డీపర్ గా నేర్చుకుని ఇంకా ట్రై చేద్దాం. కమ్యూనిటీ ఫార్మ్ చేసుకుని మంచి బాండ్ ఫార్మ్ చేసుకోవాలని చెప్పేసి దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అన్నమాట. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ, యూ కెన్ టెక్స్ట్ మీ. ఐఎమ్ హియర్ టు క్లారిఫై గైస్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.